బెట్టింగ్ యాప్స్ పై నిషేధ బిల్లు బెట్టింగ్ నిర్వాహకుల బెండు తీస్తుందా? ఇక దేశంలో ఆన్లైన్ గేమింగ్ కనుమరుగేనా? యువత జేబులు గుల్ల చేసిన బెట్టింగ్ యాప్స్ భరతం పడతారా? బెట్టింగ్ యాప్స్ నిర్వహించినా ప్రమోట్ చేసినా జైలుకి వెళ్లాల్సిందేనా? ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఈరోజు బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఇంకా ఏమేమి వాటి పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుందంటే ఆన్లైన్ రమ్మికి సంబంధించి చూస్తున్నామంటే ఏదైతే 3 కార్డ్స్ అనేవి కూడా అంటే రమ్మికి సంబంధించి ఆడుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. మరోవైపు ఐపీఎల్కి సంబంధించినటువంటివి ఎలా ఉంటుంది? సో ఏవేవి ఈ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది? జనరల్గా బెట్టింగ్ సంబంధించి ఏ క్రీడ లైవ్లో వచ్చినా దానికి బెట్టింగ్ ఆడేటువంటి వ్యవస్థ ఈ దేశంలో నిర్మాణం అయి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ వ్యవస్థ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఏదో రకమైనటువంటి కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఏదైతే నష్టాలు జరుగుతున్నాయో దీని మీద ప్రతి రాజకీయ పార్టీ, ప్రజలతో కూడుకున్నటువంటి ఈ రాజకీయ పక్షాలు తమ వైఖరిని వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే ఏ క్రీడైనా లైవ్లో వస్తే బెట్టింగ్ నిర్మాణం చేశారో పైనుంచి కిందకి డైరెక్ట్ ముంబై నుంచి కింద క్షేత్రస్థాయిలో ఉన్నట్టు చిన్న గ్రామం వరకు కూడా బెట్టింగ్ ఆడుతూ ఏదైతే స్పెక్యులేషన్ మెంటాలిటీ ఉన్నటువంటి యువత అంతా కూడా బెట్టింగ్ల వైపు వాళ్ళు మళ్ళుతున్నటువంటి నేపథ్యంలో చాలా కుటుంబాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆస్తులు అమ్ముకుని ఎక్కడికి వెళ్ళాలి తెలియక గ్రామాలు విడిచిపెట్టినటువంటి యువత ఉంది. దాదాపు కొన్ని వందల కుటుంబాలు ఈ బెట్టింగ్ వల్ల ఈ రాష్ట్రంలో చాలామంది నష్టపోయినటువంటి పరిస్థితి. ఎటువంటి ఈ నేపథ్యంలో జస్ట్ ఆస్క్ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రకాష్ రాజ్ ఈ విషయంలో బెట్టింగ్ యాప్ మీద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మీద అతని అభిప్రాయం ఇంతవరకు కూడా చెప్పలేదు. అంటే ఎవరైనా స్వలాభంతో కూడినటువంటి వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో ఈ జస్ట్ ఆస్క్ పేరుతో నడిపేటువంటి ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మంచి నిర్ణయాన్ని ఎందుకు ఆమోదంగా అతని మాట వల్ల కానీ అతని ట్వీట్ వల్ల కానీ తెలియజేయలేదు. అంటే ఈ దేశం కోసం ఎవరు పోరాటం చేస్తున్నారు, ఈ దేశ యువతను ఎవరు రక్షిస్తున్నారు అనేది ప్రస్తుతం ప్రజలకు అర్థమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనటువంటి కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఈ బిల్లు రూపంలో కొంచెం కఠినంగా అమలు చేయాలనేటువంటిది ప్రజల కోరికగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు చాలామంది మనం చూడవచ్చు ఐపీఎల్కి సంబంధించినటువంటి ఆట అయితేనేమి అలాగే ఆన్లైన్ రమ్మీకి సంబంధించినవి. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా బ్యాన్ అయిపోతాయా? మళ్ళీ చాలా వరకు కూడా ఒక ఐడి నుంచి పోతే మరొక స్టేట్ నుంచి మరొక కంట్రీ నుంచి ఆడేటటువంటి అవకాశం ఉంటుందా? సో దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? అయితే బిల్లు స్వరూపంలో ఏముంది, ఏ అంశాలు వాటిలో ముడిపడి ఉన్నాయనేటువంటి విషయాలు బయటకు వస్తే అసలు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ బిల్లు రూపంలో తీసుకొచ్చేటటువంటిది ఏ రకంగా అమలు అవుతుందనేది తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం చెప్పినటువంటి నిర్ణయం మేరకు ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీ టైపు వీటిని నిషేధించే పరిస్థితి, ఆ యాప్ల్ని నిషేధించే పరిస్థితి ఉంటుంది. అయితే ఆ బిల్లు మొత్తం బయటికి వచ్చిన తర్వాత ఓపెన్ డొమైన్లో పెట్టిన తర్వాత మాత్రమే ఈ బిల్లు ఏ రకంగా ఈ బెట్టింగ్ని నిరోధించగలదనే విషయాన్ని అప్పుడు మనం చెప్పగలుగుతాం. ఓకే, మీరు చివరి